ఎందరో మహానుభావులు, అందరికీ అభివందనములు. కళలను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్. ఈ విషయంలో నేను కూడా మిమ్మల్ని ప్రశ్న, అసలు మీరేంటి మా పద్య నాటకాన్ని ఇంతగా ప్రేమించుతున్నారు? దీనికోసం ఒక ఛానల్ పెట్టారు, ఊర్లు ఈ కెమెరా పట్టుకొని ఎంతో ఈ ఎండాకాలంలో కూడా ఎండలు సైతం లెక్క చేయకుండా ఎన్నో ప్రాంతాలు తిరుగుతూ. చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే నిజమే, ఈ పద్య నాటకం ఏంటి రాగాలు పాడుతారు, మనకి అది ఏం అర్థం కాదు, లేరా పోదాం పద అంటారు. ఏంటంటే ఒక ఇద్దరు యువకులు కానీ ఇద్దరు విద్యార్థులు కానీ అలా దరకాసురాది మహాదానములు అనేకులు తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. మరి ఈరోజు మన శతాధిక కళాభిషేకంలో రంగస్థల అభివృద్ధికి, కళాకారుల యొక్క అభివృద్ధికి ఎంతో ప్రోత్సాహాన్ని అందించాలనేటువంటి ఒక ఉబలాటము, ఆరాటం కలిగినటువంటి పెద్దలు మన ముందున్నారు. మరి నిజంగా వారి ముందు నేను కూర్చొని ఇలాగా వారితో చర్చించాలా అనేటువంటి ఊహను కూడా నేను ఊహించలేదు. మరి ఆ అవకాశాన్ని కల్పించినందుకు ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్సుమాంజలి. మరి సాహిత్య అభిలాష కలిగినటువంటి కళాకారులు, నేను నేర్పిస్తున్నటువంటి ఈ పద్యాల్లో ఏదైనా దోషాలు ఉన్నాయేమో అనేటువంటి ఆలోచనతో పునర్విమర్శ చేసుకోగలిగినటువంటి కళాకారులు, గురువులు ప్రతి ఒక్కరూ కూడా వీరంటే తెలియని వాళ్ళు ఉండరు. ఒకవేళ ఆ అభిలాష లేనటువంటి వాళ్ళైతే ఏమో తెలియదు అనుకుంటారు. మరి అంతటి గొప్ప వ్యక్తులు మన ముందున్నారు. వారితో ఈ కళారంగం గురించి, కళారంగంలో వారి అనుభవాల గురించి మాట్లాడాలనుకుంటున్నాం. మరి మీరందరూ కూడా మన తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని ఆశిస్తున్నాం. మరి సార్ నమస్కారం. నమస్తే సార్. మీ వీడియో ద్వారా మీరు మీ ఛానల్లో మువ్వల అనే ఛానల్ కదా, మువ్వల సడి అనేటువంటి ఛానల్లో మీ బ్యాక్గ్రౌండ్లో ఒక చెట్టు ఉంది, చెట్టులాగా ఏదో పొదలాగా ఉంది. అక్కడ ఉండి ఒక పద్యాన్ని చదివి దాని యొక్క తాత్పర్యాన్ని మాకు వినిపించారు. అక్కడ ఓహో సార్ ఎంత విషయ పరిజ్ఞానులు అని నేను అనుకున్నాను ఆ రోజు వీడియో చూసినప్పుడు. మరి మీ గురించి సభా మర్యాద కాబట్టి మన గురించి కొంచెం మీ పరిచయాన్ని. నా పేరు మువ్వల వెంకటరమణ అండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో సీనియర్ మేనేజర్గా చేస్తున్నాను. మా స్వగ్రామం పిరిడి గ్రామం, బొబ్బిలి మండలం, విజయనగరం జిల్లా. అయితే నా సాంకేతిక రంగంలో వృత్తిపరమైనటువంటి పరిస్థితులు, ప్రవృత్తిలో నాటక రంగం, పద్య నాటక రంగం, సాహిత్యం, సంగీతం, ఇది నా నాణ్యానికి ఉన్న రెండు వైపుల, రెండు చెరగల. ఒకవైపు సాంకేతిక రంగం, ఇంకోవైపు పద్యనాటక రంగం. ఈ పద్యనాటక రంగం అనేది అభిరుచి, ఒక ఆప్యాయత, ఒక స్ఫూర్తి, ఆత్మానందం. ఇది వ్యక్తిగతమైనటువంటి ఆత్మానందం కోసం చేస్తున్నది. అది సార్ స్వల్పంగా నా పరిచయం. చాలా సంతోషం సార్. ఈ సందర్భంగా ఇంత గొప్ప రంగస్థల కళామ తల్లి ముద్దు బిడ్డను కన్నటువంటి ఆ తల్లిదండ్రుల పేర్లు కూడా చెప్తే బాగుంటుంది. నాన్నగారు మువ్వల అప్పలనాయుడు, ఇటీవలే కాలం చేశారు. అమ్మ రాములమ్మ, ఆవిడ నిరక్షరాస్యురాలే అయినా జానపద గీతాలు, మన పూర్వం మన తెలుగువారి సాంప్రదాయంలో ఉండేటువంటి కార్తీక దీపం విడిచిపెట్టేటప్పుడు పాటలు అవనియండి, నామకరణం చేసేటప్పుడు పాటలు,
లేదా పొలంలో హాలిక జనం వ్యవసాయ పనులు చేసేటప్పుడు శ్రమను మర్చిపోవడానికి పల్లెవాసుల గుండెల్లోంచి పురుడు పోసుకున్నటువంటి పదాలు ఆవిడ అనర్గళంగా పాడతారు. ఇప్పటికీ కూడా ఆవిడ దగ్గర కాంబోజరాజు కథ, లవకుశ, సారంగధర చరిత్రము, ఇలా బోల్డన్ని మౌఖిక సాహిత్యం, వాటికి రచయితలు ఉండరు. పూర్వం నుంచి తరానికి తరానికి అలాగా ఒకరి నుంచి ఒకరు విని ద్వారా విని కంటిన్యూ అవుతున్నటువంటివి. యాక్చువల్ గా రాష్ట్ర సాంస్కృతిక శాఖ వారు కానీ మీలాంటి స్వచ్ఛంద సంస్థలు కానీ వారు పరమపదించక మునిపే ఆ సాహిత్యాన్ని ఒడిచిపెట్టి రికార్డ్ చేసుకుంటే మంచిది. అటువంటి నా మాతృమూర్తి రాములమ్మ గారు, వాళ్ళిద్దరూ నాకు ఇచ్చినటువంటి ప్రోత్సాహమే ఈ సాహిత్యం సంగీతం పట్ల మక్కువ ఏర్పడడానికి ప్రధాన కారణం. మరి మీరు ఎక్కడుంటారు? మీ స్వస్థలం పిరిడి గ్రామం, బొబ్బిలి మండలం. అయినా సరే వృత్తిరీత్యా ఇప్పుడు నేను దేశపాత్రనిపాలెం, విశాఖపట్నం, పరవాడ మండలంలో స్వగృహంలో నివసిస్తున్నాను. మీ విద్యాభ్యాసం సార్? విద్యాభ్యాసం 10 వరకు మా స్వగ్రామం పిరిడి గ్రామంలోనే జరిగింది. తర్వాత పాలిటెక్నికల్ గుంటూరు నల్లపాడు ప్రభుత్వ పాలిటెక్నిక్లో చేశాను. అంతే. తర్వాత మరి చదవలేదు. అక్కడితో చదువు ఆపేసి ఉద్యోగ ప్రస్థానం మొదలైంది. ఓకే, చాలా సంతోషం సార్. ఒక రంగస్థల నటుడిగా, రంగస్థల పద్య నాటక విశ్లేషకుడిగా మీరు ప్రస్తుత పరిస్థితుల గురించి, ప్రస్తుత కళాకారుల గురించి తెలుసుకోవాలనేటువంటి ఆలోచన మాకుంది. మరి మీ గాత్రము ద్వారా మనము ఏ కార్యక్రమం చేసినా కూడా దేవుణ్ణి ప్రార్థించాల్సిందే కదా సాంప్రదాయబద్ధంగా, మన సాంప్రదాయ కళల్లో. మరి ఒక ప్రార్థన ఏమన్నా చేస్తే బాగుంటుంది సార్. అలాగే తప్పకుండా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. చాలా సంతోషం సార్. మరి దేవుని ప్రార్థిస్తూ ఈ కళాభిషేకాన్ని ప్రారంభించినందుకు మీకు కళాభివందనాలు సార్. మరి కనుమరుగవుతున్నటువంటి కళారంగానికి, కళల పట్ల ఆసక్తి కోల్పోతున్నటువంటి యువతకి మీరు ఎంతో అనుభవం ఉన్నటువంటి వారు, సామాజిక స్పృహ కలిగినటువంటి వారు, సాహిత్య అభిలాష, సాహిత్య అభిరుచి, సాహిత్యంలో పట్టున్నటువంటి వారు, ఏ విధమైనటువంటి మీరు పడుతున్నటువంటి ఆనందాన్ని కానీ ఆవేదనను కానీ ఈ కళారంగానికి, మన కళారంగానికి జీవం పోయాలంటే మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఇట్లాంటి విషయాల గురించి మా ప్రేక్షకులకి, మనం చేస్తున్నది అదే కదా, అందుకనే సార్. ఏం లేదు సార్, భారతదేశం వ్యవసాయ ప్రధానమైన దేశం. పగలంతా నేల తల్లి ఒడిలో అలసి సొలసిన శ్రామికులు, కర్షకులు, రైతులు, గ్రామ జనావళి. అప్పట్లో వాళ్ళకి ప్రధానమైన వినోద మాధ్యమం పద్యనాటక రంగమే. అవును. ఇప్పుడులాగా అంతర్జాలము లేదు, చరవాణి లేదు, ఇతర మాధ్యమాల ఉధృతి అంతకన్నానూ లేదు. కాబట్టి వాళ్ళు పడిన ఆ శ్రమను మర్చిపోవడానికి తెల్లవార్లు వాళ్ళని రంజింపజేసేటువంటి పద్యనాటక ప్రక్రియ, అది స్వర్ణయుగముగా భాషించిన రోజులు ఇవి. కాలం బోల్డ్ మార్పులు తెస్తుంది, అనివార్యంగా బోల్డ్ మార్పులు వచ్చాయి. ఇతర మాధ్యమాల ఉధృతి కూడా బాగా పెరిగింది. అందువల్ల పౌరాణిక నాటకాలకి ప్రేక్షకులు తగ్గడానికి ప్రధానంగా ఇతర మాధ్యమాలు రావడం, రెండోది ఆ ఇతర మాధ్యమాల ఉధృతిని సైతం తట్టుకొని పద్యనాటక రంగం బ్రతికేటట్టుగా పద్యనాటకాన్ని సమకాలీనతను ఆపాదించలేకపోవడం కూడా కాస్త వెనుకబడ్డానికి ఒక కారణమని అనుకుంటాను. ప్రదర్శన శైలి, ప్రదర్శన సమయములు, ప్రదర్శన పద్ధతి, అందుబాటులో ఉన్నటువంటి సాంకేతిక సదుపాయాలను అందిపుచ్చుకొని దీనిలో దాన్ని జొనిపి సమయం కుదించి చక్కగా దాన్ని ప్రదర్శించేటువంటి పరిస్థితికి నాటకాన్ని గనక మనం రూపుదిద్దగలిగితే మళ్ళీ నాటకాన్ని చూసేవాళ్ళు ఉన్నారు, పెరిగారు. మళ్ళీ పాత వైభవం అంత రాకపోయినా
పర్వాలేదు మనగలిగేటువంటి పరిస్థితి మాత్రం ఈ మార్పులు ప్రక్రియలు చేపట్టడం వల్ల, ఈ సంస్కరణ కనుక చేపడితే ఖచ్చితంగా పద్య నాటకం బలంగానే తనను తాను నిరూపించుకునేటువంటి అవకాశం ఉంది. మరి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పద్య నాటకం ఎందుకండి అనేటువంటి ఒక భావంతో, నిర్లిప్తతతో నిరాశపరిచేటటువంటి వారికి లేదా యువతరానికి మీరు ఎలాంటి సందేశాన్ని ఇస్తారు? చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే నిజమే ఈ పద్య నాటకం ఏంటి, రాగాలు పాడుతారు, మనకి అది ఏం అర్థం కాదు, లేరా పోదాం పద అంటారు. ఏంటంటే ఒక ఇద్దరు యువకులు కానీ ఇద్దరు విద్యార్థులు కానీ అలా దారిలో వెళ్తుండగా ఒక పౌరాణిక నాటక ప్రదర్శన తారసు పెడితే ఒక లిప్తకాలం అక్కడ ఆగి చూసి వెళ్దాం అనుకునే వాళ్ళని పూర్తిగా చూసేటట్టు చేసే సమ్మోహన శక్తి నాటకానికి ఉండాలంటే ఖచ్చితంగా ఆ నాటకాన్ని ప్రదర్శించే తీరులో ఇందాక అనుకున్నట్టు సంస్కరణలు చేపట్టడమే కాకుండా యువకులకు కూడా నేను ఒకటే చెప్తున్నాను, ఈ పద్య నాటకాలు పాత చింతకాయ పచ్చడులు అనేటువంటి భావాన్ని మీ బుర్రల్లోంచి ముందుగా తుడిచేయండి. పద్య నాటకాల్లో ఉన్నటువంటి పద్యం తాలూకా తాత్పర్యం అవని, దాని తాలూకా భావం అవని, ఈ పుడమ మీద మానవ మనుగడ ఉన్నంత కాలము అవి చెల్లుబాటు అవుతాయి, ఎప్పటికీ కూడా నిత్య సత్యాలుగా భాషిస్తాయి. ఉదాహరణకు చూడండి, హరిశ్చంద్ర నాటకంలో కలికి రెక్కలు రాని పిల్లలను సాకని అనేటువంటి పద్యం ఉంటుంది. ఆ పద్యంలో భావం ఏంటంటే, ఓ స్త్రీమూర్తి ఒకసారి మనుషులకు ఎడబాటు అయిన తర్వాత మళ్ళీ కలుస్తారనేటువంటి నీ ఆశావహ దృక్పథం శ్లాఘనీయమే అయినా అది అసంభవము. ఎందుకంటే పోతుపక్షి పెంటిపక్షి ఆడ మగపక్షులు రెండు పిల్లల్ని గూట్లో ఉంచి మేతల సంపాదన కోసం చెరువు దిక్కుకి వెళ్ళిపోతాయి. ఈ రెండు చెరువు దిక్కుకి వెళ్ళిపోయినప్పుడు ఆ పిల్లలు ఉన్నాయి కదా, వాటిని పామే వచ్చి కబలించేస్తుందో, లేదా ఆహారాన్వేషణ కోసం వెళ్ళినటువంటి ఆ తండ్రి పక్షిని ఏ వేటగాడు వలపట్టి పట్టుకుంటాడు. మళ్ళీ రాత్రికి నలుగురు కలిస్తేనే కలిసినట్టు, లేకపోతే ఎవరికెవరు. అది ఇప్పటికి అప్లికబుల్ అవుతుంది, ఇప్పటికి చెల్లుబాటు అవుతుంది. భర్త ఒక ఉద్యోగానికి వెళ్ళిపోతాడు, భార్య ఒక ఉద్యోగానికి వెళ్ళిపోతుంది, పిల్లలిద్దరు సైకిల్ పట్టుకొని స్కూల్కి వెళ్ళిపోతారు. వీళ్ళు నలుగురు మళ్ళీ రాత్రి ఇంటికి వచ్చి చేరుకొని భోజనం చేస్తే నలుగురు బ్రతుకున్నట్టు లెక్క, అంతే కదా. లేకపోతే ఏ రోడ్డు యాక్సిడెంట్ అవుద్దో, ఏ ప్రమాదం ఏ రూపంలో పొంచి ఉంచి కబలించేస్తుందో తెలియదు అని హరిశ్చంద్రుడు చంద్రమతికి చెప్తాడు ఈ పద్యం ద్వారా. అప్పుడు చెప్పిన ఆ పద్యం పక్షుల మీద ఉదాహరణగా చెప్పింది, ఇప్పటికి కూడా మానవులకు అది అప్లికబుల్ గా అవుతుంది. అంతేకాకుండా మానవ సంబంధాలు స్థిరమై సంపదలల్ల వెంటనొక రీతిని సాగిరావు ఏరికి ఏ సరికి ఏ పాటు విధించనో విధి అది అవశ్య ప్రాప్యము, ఆ దానిని ఎవరు తప్పించదు. ఈ పద్యంలో ఉన్న భావానికి కాలదోషం పడుతుందంటారా? ఎన్ని శతాబ్దాలు గడిచిన మానవ మనుగడ పొడవు మీద ఉన్నంత కాలం ఈ పద్యంలోని భావం చెల్లుబాటు అవి తీరుతుంది. పాత చింతడి పద్యాలు కాదు ఇవి, జీవిత సత్యాల్ని మనం పూర్వీకులు నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ, శ్రీనాథుడు, తిరుపతి వెంకట కవులు, లక్ష్మీకాంతం, చిలకమర్తి వీళ్ళందరూ ఊసిపోక రాసిన పద్యాలు కాదు ఇవి. ఒక అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. స్థిరమై ఎప్పుడు ఈ ఆస్తిపాస్తులు అనేది ఒకే రకంగా రావు, దీనిలో ఎగుడు దిగుడులు ఉంటాయి. ఎప్పటికీ ఎవరికి ఏ విషయం ఏ పాటు విధించనో విధి లిఖితం ఎలా ఉందో చెప్పలేము. రాజు కంకరుడు అవ్వచ్చు, కంకరుడు రాజు అవ్వచ్చు. డోంట్ థింక్ దట్ యువర్ ఓన్లీ ద గ్రేట్ యాజ్ ఆన్ దట్ టైం. ఇప్పుడు నేను బాగున్నాను కాబట్టి నాకు ఎదురులేదు అనుకోవడం అనేది పొరపాటు. అప్ అండ్ డౌన్స్ అనేవి వస్తుంటాయి. ఎంత అద్భుతమైన భావాన్ని ఆ పద్యంలోను పాదుకొల్పి వాళ్ళు మనకి మహనీయులు అందించారు. తరతరాలుగా ఇప్పటికి కూడా దాన్ని ప్రదర్శిస్తున్నారు. అప్పటి వాళ్ళ ప్రదర్శించలేకపోయినా ఇప్పటి వాళ్ళు తమ సాయశక్తిలో ప్రదర్శిస్తున్నారు. ఆ సాహిత్యానికైనా మనం గౌరవం ఇచ్చి కాసేపు నాటకం దగ్గర నిలబడాలి కదా. ఖచ్చితంగా ఇలాంటి నిత్య సత్యాలైన పద్యాలు ఎన్నెన్నో ఉన్నాయి. అదే విధంగా ఆర్థిక ఇబ్బందులు, ఎలాంటి ఆర్థిక ఇబ్బందుల వల్ల మనం ఎలాంటి కష్టాలకు, బాధలకు, మానసిక వ్యతలకు లోనవుతాం అనేటువంటి సందేశం కూడా ఇచ్చినట్లు. అంతేకాకుండా ఆ నాటకంలో అద్భుతమైన సందేశం ఏంటంటే, ఒక సప్తపాదోది వేళ విభ్రాజిత అఖండ భూవలే సామ్రాజ్యాధీశుడు అయోధ్య చక్రవర్తి ఆయన కాటికాపరితనంగా చేయడం అనేది, అంత హై పోస్ట్ నుంచి ద లోయెస్ట్ పోస్ట్ కి వచ్చినా సరే అతను ధైర్యాన్ని కోల్పోలేదు, సిద్ధాంతాన్ని కూడా వేడలేదు. ఇప్పుడు యువతకు నేను ఈ పద్యం ద్వారా, ఈ నాటకం ద్వారా చెప్తున్నాను, మీరు వైజాగ్ లో కాదు వేరే దేశంలోకి మిమ్మల్ని పోస్ట్ చేసినా సరే అక్కడ ఉన్న పరిస్థితుల్లో నుంచి నెగ్గుకు రావాలి, ధైర్యంగా ఉండగలగాలి. నీకు అన్ని సదుపాయాలు ఉన్నప్పుడు ఎలాగ ఉన్నావో, నీకు ఎవరు తెలియని వాళ్ళు ఉన్నప్పుడు, తెలియని ప్రాంతంలో ఉన్నప్పుడు, అరకొర సదుపాయాలతో ఉన్నప్పుడు కూడా నువ్వు ధైర్యంగా నీ తలకు పని నువ్వు చేసుకోవాలి అనేటువంటి నీతి ఇందులో నిబిడీకృతమై ఉంది. అది గ్రహించితే యువత ఎవరు కూడా మన పద్యాలను విడిచిపెట్టరు.
కాకపోతే యువత ఆ సాహిత్యాన్ని వినేటట్లు మనం ప్రదర్శించలేకపోతున్నామేమో. ఉన్నాయి కొన్ని సాంకేతిక కారణాలు. ఇప్పుడు ఏంటంటే పద్య సాహిత్యాన్ని మింగివేసే ధ్వని కాలుష్య సృష్టికర్తలుగా హార్మోనియాన్ని వినియోగించడం. అవునవును అవును. హార్మోనియం ధ్వని కాలుష్యం కోసం ఉన్న యంత్రం కాదు. అవును సార్, కాదు. నటుడికి సపోర్ట్ కోసం నేపథ్యం, అది నేపథ్యంలోనే ఉండాలి. అంటే నటుడి తాలూకా వాయిస్ అవని డైలాగ్ అవని కవి రాసినటువంటి సాహిత్యం ప్రజలకి సమర్థవంతంగా చేరవేసేటువంటి సాధనమే నటుడు. నటుడికి ఆ వెసులుబాటుని కలిగించాలి కానీ దాన్ని మింగివేయకూడదు. అందువల్ల కాసేపు పద్య నాటకం దగ్గర నిలబడ్డ ఇద్దరు యువకులకి ఆ సాహిత్యం కనుక వినబడేటట్టు ప్రదర్శిస్తే 2 నిమిషాలు ఉండాలనుకున్న వాళ్ళు నాటకం అంతం వరకు ఉండే అవకాశం ఉంది. ఇది నేను విమర్శ చేస్తున్నాను కాదు, కానీ ప్రదర్శకులు అందరం కూడా ఈ విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలనేది నా అభిప్రాయం. మరి సమాజంలో చాలామంది ఇప్పుడు ఉన్నటువంటి సాంసారిక బంధాలలో పెళ్ళైనటువంటి మరుసటి రోజే విడిపోయేటటువంటి సందర్భాలు, ఇది మన సమాజానికి పెద్దగా ఉన్నటువంటి ఒక సమస్య, చాలా పెద్ద సమస్య. అంటే భార్యాభర్తల సంబంధము, ఆ తల్లిదండ్రులు కుదిర్చినటువంటి ఆ రిలేషన్ ని కలకాలము ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండాలనేటువంటి ఆలోచన యువత చేస్తుందా లేదా? చేయకపోతే ఇట్లాంటి వాటిని మనము గమనించి ఈ పురాణాల్లో ఉన్నటువంటి సత్యహరిశ్చంద్ర సంబంధించినటువంటి ఆయన పడినటువంటి పాటలు చూడండి అని చూపించేటటువంటి ఒక దృశ్యము ఇక్కడ కనిపిస్తుంది అంటారు. నిజమేనా సార్? ఇక్కడ యువత మీద తోసేయలేమండి సమస్యని. కేవలం యువతే కాదు, యువత ఇప్పుడు పూర్వం పిల్లకి పెళ్లి చేసేటప్పుడు తండ్రి ఏం చెప్పేవాడు, తల్లిదండ్రులు ఇక్కడి నుంచి నీ ఇల్లు అదే, నీ మెట్టినిల్లే నీ ఇల్లు, మీకు మాకు సంబంధం ఏమి ఉండదు, చుట్టం చూపుగా వస్తావు వెళ్తావు, చావైనా బ్రతికైనా సరే నీ భర్తతోడితే. అంతేగాని వాళ్ళు కోపడ్డారనో నీ మనసుకి నొప్పి కలిగిందని వెంటనే సూట్ కేసు పట్టుకుని మా ఇంటికి వచ్చేయని ఏ తల్లిదండ్రులు చెప్పలేదు గతంలో. ఇప్పుడు చెప్తున్నారు నీకేం తక్కువే, మన ఈ రేంజ్ లో ఉన్నాము వచ్చే అంటున్నారు. అందుకే అన్నాను యువత మీద మాత్రమే నెట్టడం భావ్యం కాదు. తల్లిదండ్రులు ఇచ్చిన ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో గతంలో, ఆ ఇన్పుట్స్ మనల్ని అరేంజ్డ్ మ్యారేజెస్ కూడా దీర్ఘకాలిక మన్నికతో జీవితాంతం ఆనందంగా ఉండటానికి దోహదపడుతున్న అరేంజ్డ్ మ్యారేజెస్ ముందు ఇప్పుడున్న లవ్ ప్రపోజల్ మ్యారేజెస్ ఫెయిల్ అవడానికి కారణం ఏంటంటే యువత మాత్రమే కాదు, పెద్దలు ఇచ్చే ఇన్పుట్స్ లో కూడా పూర్వం ఇచ్చిన ఇన్పుట్స్ కి ఇప్పుడు పెద్దలు ఇస్తున్న ఇన్పుట్స్ కి డిఫరెన్స్ ఉంది. తస్మాత్ జాగ్రత్త. ఇది చాలా మంచి ప్రశ్న. ఇది సమాజంలో ప్రమాద ఘంటికలను మ్రోగిస్తున్నటువంటి వర్తమాన సమస్య. ఇది అందరం కలిసి ఎదుర్కోవాల్సిన సామాజిక సమస్య. దయచేసి తల్లిదండ్రులు కూడాను పిల్లలకి ఇన్పుట్స్ ఇచ్చేటప్పుడు మీరు ఏదైతే భావజాలను వాళ్ళకి చెప్పి జొప్పించి పంపించాల్సి ఉందో ఒక్కసారిగా పునరాలోచించి ఆ బంధం 10 కాలాల పాటు నిలబడాలంటే ఎక్కడ ఒగ్గాలి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలి అనేటువంటి విషయాన్ని పిల్లలకి చక్కగా బోధించాల్సిందిగా నేను మీ ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. చాలా ధన్యవాదాలు సార్. మరి ఒక నటుడిగా మీ గాత్రం నుంచి ముఖ్యంగా మీరు రాసినటువంటి సత్యహరిశ్చంద్రియం అనేటువంటి మార్గదర్శిలో మీ ముఖ చిత్రం ఉంది కదా, అక్కడ ఆ కవర్ పేజీలో మీరు కార్డ్సీను బాగా ప్రదర్శిస్తారని మాకు అర్థమవుతుంది ఆ పుస్తకాన్ని చదివినప్పుడు చూసినప్పుడు. మరి అక్కడి నుంచి ఏదైనా మా ప్రేక్షకుల కోసం మీ గాత్రం ద్వారా ఈ సంగీతంలో మామూలుగా మీరు పాడినటువంటి పద్యాలు ఒక విశ్లేషణ భరితమైనటువంటి విశ్లేషణ పూర్వకంగా పోతా ఉంటుంది అని నేను చూసినాను కొన్ని వీడియోలో. మరి ఈ సందర్భంగా సంగీత సహకారం కూడా ఉంది కాబట్టి ఇప్పుడు పద్యం కూడా ఇప్పుడు మన భోజనాల్లో మనం ఎలాగైతే రకరకాల కూరలు పచ్చళ్ళు ఉంటాయో, భోజనం ఎన్వి భోజనము, వెజిటేరియన్ భోజనము, రాజుల భోజనము, బ్రాహ్మణ భోజనం, మా పద్యంలో కూడా దాన్ని ప్రజెంట్ చేసేటువంటి తీరులో ఇటువంటి కేటగిరీస్ చాలా ఉన్నాయి. సినిమా పద్యం ఉంటుంది, పరిషత్ పద్యం ఉంటుంది, బహిరంగంగా నాటకాల్లో జాతరల్లోనూ పండగ పద్యం ఉంటుంది. అంటే ఇవి నేను పెట్టిన పేర్లు సరదాగా, అంటే అలా వర్గీకరించడం లేదు, అలా ఉంటుంది. ఇప్పుడు ఘంటసారి గారి పద్యం అనేది సినిమాలో పద్యం, దానికి ఎక్కువ తోకలు అవి ఉండవు. అలాగే పద్య విభజన, పద విభజన, సాహిత్యం ప్రేక్షకుడికి ఎంత చేరాలో అంతవరకే ఉంటుంది. అది మీకు శాంపిల్ కూడా పాడిస్తాను. నడువేడగరా నివన జేక్షణ రుక్మిణి వచ్చి సత్య నడువేడగరా నివన జేక్షణ రుక్మిణి వచ్చి
నిన్నును నన్నును నేడు పుట్టిన దినమని ఎంతయు ప్రేమతో పిలువా మృష్టాన్నమునారగింపగ స్వగృహంబునకు దయజేయ వేడుతో కన్నడ చేయబూనెదవు కంజదలాక్షి ఇదేటి న్యాయమే ఇది ఘంటసాల గారు వాడిన పద్యం. ఆ పద్యానికి పెట్టింది పేరు ఆయన. అవునవునవును. అది ఇది పండగ పద్యం, అది మామూలుగా సినిమా పద్యం. అది మీకు పరిషత్ పద్యం అనుకోండి. ఓకే సార్. ఈ సినిమా కంటే కొంచెం రవంత ఎక్కువగాను, ఆ పండగ పద్యం కంటే రవంత తక్కువగాను మాధ్యమికంగా ఉంటుంది. అది ఎట్లుంటుందో మాకు. కళావతి రాగంలో ఒకటి నేను పాడి వినిపిస్తాను చూడండి. గుమ్మడి గోపాలకృష్ణ గారు. న్యాయ మార్గంబు వినని కర్ణత్రయంబు గల్గువాడు గదా, న్యాయ మార్గంబు వినని కర్ణత్రయంబు గల్గువాడు గదా, అట్టి కలునియనలా సంధి కుదురునే అనువక్క సంధి అనగాలి మనమున నాకొండు గలదే వెదపు అయినను పోయి రావలయు హస్తినకు అచట సంధి మాట ఎట్లయినా శత్రురాజుల బలాబల సంపద చూడవచ్చు నీ మానసమందు గల్గు అనుమానము తీర్పగవచ్చు తత్సమాధానము మీ విధానము తాతయు వజ్జయు విందురెల్లరూ అయినను పోయి రావలయు హస్తినకు. మీ అభిష్టానుసారం ఇది పరిషత్ పద్యం. సినిమా పద్యం కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది రాగం, శృతి కూడా. అలాగని వెనకాల గమకాలు తోకలు ఎక్కువ నిడివి లేకుండా ముక్తాయింపుగా ఉంటుంది. ఇది మూడో రకం పండగ పద్యం. పండగలో బహిరంగమైనటువంటి దానిలో కేవలం పూర్తిగా గాత్ర సామర్థ్యం మీద గాన ప్రక్రియనే ప్రధానంగా. పల్లెవాసులు జానపదులు ఏంటంటే సాహిత్యం కంటే కూడా ఆ రోజు అప్పట్లో షణ్ముఖ ఆంజనేయరాజు గారు లాంటి వాళ్ళు తెల్లవారులు నాటకాలు ఆడారంటే వాళ్ళు పాడినటువంటి సంగతుల గమకాల గిరికీల ఆనంద రసమయ డోలుకల్లో ఉర్రూతలుగే వాళ్ళు జానపదులు. అది పండగ పద్యం. పండగ పద్యం ఒకటి పాడి. ఓకే. అర్జున నాతోడ సుర అసుర యక్ష రాక్షస కిన్నెర పన్నగ సిద్ధ సాధ్య విద్యాధర గంధర్వ కరుణులైన సంగ్రామంలోకి కొనరు. నీవు బాలుండవు ప్రాణములుండ చూసుకును. నరకాసురాది మహాదానములు అనేకులు చక్రమేమ ఇంచుకు వినుము. నీలకంధర మహానిశిత సోలముధాటికి వచ్చిన ఒకవేళ ఓదవచ్చు.
ప్రళయకాల భయోద భయత నిర్ఘాతాలి సైచిన ఒకవేళ సయపవచ్చు మృత్యుదేవత నోట నిండు కోరలు చిక్కి బ్రతికిన ఒకవేళ బ్రతుకవచ్చు మోడమోదల శిఖాజ్వాలికోవలి మూల నిలచిన ఒకవేళ నిలువవచ్చుగాక శైర్యంవచ్చునే కదలమందు శివునికైనను సేరదా ధవులకైన గుహునికైనను శతకోటి బహుళకైన చల్లతను సాటి లేని నా చక్రహాటి వృత్తికి ప్రవృత్తికి ఉన్నటువంటి వైరుధ్యం వల్ల సమయాభావం నాకు తీవ్రం, సాధన శూన్యం. అలేం కనిపిస్తుంది నా పాటలో కూడా. ఆ ఈజ్ అనేది సాధన చేస్తేనే వస్తుంది. జస్ట్ లైక్ దట్ రాదు. ఇప్పుడు పాడుతున్నాలో అందరూ కూడా ఎంతో ఎంతో గురువులు పెట్టుకుని కంటిన్యూగా సాధన చేస్తేనే ఆ గాత్ర పాఠము, ఆ గాత్రంలో ఉన్నటువంటి లాలిత్యము ఒదుగుతుంది. నేను అనుకున్నంత స్థాయిలో పాడలేకపోయినాను, కానీ సాధన శూన్యమే, కానీ సాహిత్యం ప్రజలకు అర్థమవుతుంది కరెక్ట్ అనే విధంగా నేను చదివాను. చాలా అద్భుతంగా చదివారు సార్. నాటకాలు అంటే రకరకాలుగా ఉంటాయి. ఆ పద్యాల యొక్క పరిస్థితిని బట్టి, పద్యాలు చదివేటటువంటి స్థితిగతులను బట్టి వాటి వర్గీకరణ చేస్తూ పద్యాల నిడివిని కానీ పద్యాలలో ఉన్నటువంటి భావాన్ని కానీ మీరు చక్కగా వినిపించేలా ఈ పద్యాలను చదివారు. మరి ఇంతటి విశ్లేషకునిగా తయారు కావడానికి ప్రేరణ ఇచ్చినటువంటి గురువులు, వారి పేరు చెప్తే బాగుంటుంది సార్. నిజానికి నేను యాక్చువల్గా హార్మోనియం నేర్చుకుందామని మా స్టీల్ ప్లాంట్ ఉక్కునగరం టౌన్షిప్ లో కనకగిరి కృష్ణమూర్తి గారని ఆయన విశ్రాంతి జీవితాన్ని తన కొడుకు దగ్గర జరుపుతున్న రోజుల్లో నాకు పరిచయం అయ్యారు. నేను ఒక చిన్న చేతి పెట్టి పట్టుకుని హార్మోనియం నేర్చుకుందామని ఆయన దగ్గరికి వెళ్తే, హార్మోనియం కంటే నీ గాత్రం బాగుందనైనా నిన్ను ఒక మంచి నటుడిని చేస్తానని మొట్టమొదటి ఆయన నాకు ఆది గురువు. కర్ణ సందేశంలో కర్ణుడు నేర్పించారు. ఇంకా అక్కడి నుంచి హార్మోనియం నేర్చుకోవడం పక్కన పడి దీనిలో పాడడం మొదలు పెట్టాను. ఆ తర్వాత ఏమో దాడి తాతారావు గారు వైజాగ్ లో, తర్వాత ఇప్పుడు గాజువాక్ వచ్చేసరికి సూర్యనారాయణ శాస్త్రి గారు, తర్వాత చనిపోయారు ముందు సత్యనారాయణ గారు. సో వీళ్ళందరి దగ్గర నేను బాగా నేర్చుకున్నాను. కంటే వాళ్ళు బాగా నేర్పడానికి సంసిద్ధులే, అర్హులే, కానీ ఎక్కువ సమయం గడపలేక నేను ఎక్కువ గాయకుడిగా విలసెల్లలేకపోయాను. ఇప్పుడు కూడా నేను పాడిన పద్యం ఇట్ ఈస్ నాట్ అప్ టు ది మార్క్. యాజ్ అన్ అనలిస్ట్ ఐ కెన్ సే ఇట్ ఈస్ నాట్ అప్ టు ది మార్క్. నాకు తెలుస్తుంది కరెక్ట్ గా లేదు, సాధన లేదు. సాధన లేకుండా ఎప్పుడు ఏది అవుతుంది, సమయం కేటాయించలేక. అప్పుడు ఆ దుగ్ధను తీర్చుకోవడానికి కోసం నాటకం అంటే అపరిమితమైన అభిమానం. అందువల్ల నేను సాధన చేయాలంటే గురువు గారి టైం తీసుకొని నేను టైంకి అక్కడికి వెళ్ళి కొన్ని గంటలు ప్రతిరోజు నిత్యం చెయ్యాలి. అది ఎప్పుడైతే కుటుంబ పరిస్థితులు, వృత్తి పరిస్థితులు దానికి మనల్ని అనుమతించకపోయిన పరిస్థితులు ఉండడం వల్ల నేను సాహిత్యం వైపు మళ్ళీ నాటకం మీద నాకు గల దుగ్ధను కానీ ఆ విపరీతమైన అభిమానాన్ని కానీ ఈ సాహిత్యంగా ఇప్పటి వరకు అపూర్వం, ఎంతమంది ఎవరు చేయలేదు. ఒక 100 సంవత్సరాల క్రితం బలిజపల్లి లక్ష్మీకాంతం గారు రాసినటువంటి పద్య నాటకానికి ప్రతిపాదార్థ తాత్పర్య సహిత విశ్లేషణలు, అంతేగాక పాత్రల యొక్క చంద్రమతి, హరిశ్చంద్రుల పూర్వజన్మ వృత్తాంతాలు, వివాహ వృత్తాంతము, అలాగే నలకూబరు లోహిదాసుడిగా ఎందుకు అవతరించాల్సి వచ్చింది, యముడు వీరబాహుడిగా ఎందుకు అవతరించాల్సి వచ్చింది, చంద్రమతి యొక్క తల్లిదండ్రులు ఎవరు, ఈ హరిశ్చంద్ర నాటకంలో ఏ పాత్ర పోషించిన వారికైనా సమగ్రమైన సమాచారం పాత్ర గురించి సమగ్రమైన సమాచారం ఈ పుస్తకం ద్వారా అందించండి. అవునవును. అలా
అలా నేను సాహిత్య రంగం వైపు మళ్ళడానికి కారణం ఏంటంటే నేను సమయం వెచ్చించలేకపోవడం వల్ల ఏదో రకంగా నాటకంతో నేను కనెక్ట్ అయి ఉండాలి కాబట్టి సో నేను నా సమయాభావము దీనికి సమయం ఎలా కేటాయిస్తున్నారు అన్నది పుస్తకం చూపించండి సార్. దీనికి మరి ఎలా సమయం కేటాయించాలంటే దీనికి హార్మోనిస్ట్ అక్కర్లేదు, తబలిస్ట్ అక్కర్లేదు, వేరే సహకారం అక్కర్లేదు. నా ఏకాంత సమయంలో నేను ఒక్కడిని నాలో నేను తర్కించుకుంటూ అనేక నిఘంటువులు శోధిస్తూ ఈ పుస్తకాన్ని తయారు చేశాను. 600 ప్రతులు ఇప్పటికీ అమ్ముడిపోయాయి, ఇప్పటికి కూడా తీసుకుంటున్నారు. దయచేసి ఇది ఔత్సాహిక నటగాయక వైతాళికులందరి చేతుల్లో ఉండాల్సిన కరదీపిక వంటి పుస్తకం. దయచేసి దీన్ని కొనుగోలు చేయండి. ఎందుకంటే పుస్తకాలు ప్రోత్సహించండి, పఠనాన్ని ప్రోత్సహించండి, మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రోత్సహించండి. అలా ప్రోత్సహించాలంటే ఖచ్చితంగా ఈ పుస్తకం మీ యొక్క తెలుగు భాషాభిమానులు కూడా దీన్ని కొనుగోలు చేసి దీన్ని చదివి దీన్ని నా యొక్క శ్రమకు ఒక అర్థాన్ని చేకూర్చగలరని నేను ఆశిస్తున్నాను. అదే ఈ పుస్తకం గురించి మన ఛానల్లో వీడియో చేసాం. అది దానివల్ల చాలా మంది వచ్చారు, కొన్నారు. అది నిజంగా అది ఏంటంటే ఒక మాట చెప్పాలంటే నాకు ఏదో అభిమానం దొక్కుతుంది అంటున్నాను కానీ నాకంటే కూడా మీకు కసి ఉంది. నేను ఎవరినో తెలియదు, నా పుస్తకాన్ని ప్రమోట్ చేయమని నేను కనీసం ఫోన్ చేసి కూడా మిమ్మల్ని అడగలేదు. ఆ పుస్తకం చూడంగానే ఖచ్చితంగా జనాలకు ఉపయోగపడే పుస్తకం, దీన్ని ప్రమోట్ చేద్దామని అనిపించి మీ అంతటి మీరే స్వచ్ఛందంగా చేశారు. చాలా చాలా ధన్యవాదాలు. ఈ సందర్భంగా హైదరాబాద్ వివి రావు గారు చాలా పుస్తకాలు అనంతపురం జిల్లాకు కూడా చాలా మంది మనకు అదే కాదు అదే వరుసలో నెక్స్ట్ ఇంకా గయోపాఖ్యానము, శ్రీకృష్ణ రాయబారము, తర్వాత ఏమో పాండవ విజయము, ఇవన్నీ కూడా చేశాను ఆల్రెడీ. ముద్రణ కోసం ఎవరైనా విరాళాలు కానీ దాతలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ఉంటే అది కూడా ముద్రణ రూపంలో తీసుకొచ్చి జనాలకు అందించాలనేటువంటి ఒక ప్రణాళిక అయితే ఉంది. చాలా సంతోషం సార్. మన ప్రేక్షకులు ఖచ్చితంగా మీ యొక్క సలహాలు సూచనలు తీసుకొని ఆ సాహిత్యాన్ని కూడా ఖచ్చితంగా ఉపయోగించుకుంటారని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే విషయం తెలియనటువంటి అప్పుడు మనము ఎక్కడా నిలబడలేము, ఒక స్టాండర్డ్గా నిలబడేటువంటి అవకాశం లేదు, మాట్లాడేటువంటి శక్తి సామర్థ్యాలు మనకు అందవు. మరి జ్ఞాన నిధులుగా ఒక పుస్తక రూపంలో అందిస్తున్నటువంటి మువ్వల సార్ గారి యొక్క జ్ఞానాన్ని మనం కూడా కొంచెం దొంగలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఏదో రకంగా నేర్చుకోవాలనేటువంటిది మంచిదండి. ఎందుకంటే నీకు పాత్ర మీద సరైన అవగాహన ఉన్నప్పుడు ప్రదర్శించడానికి ఆంగికము, వాచకము, అభినయము ఆటోమేటిక్ ఈ పుస్తకం చదవడం వల్ల మీరు ఆ పాత్రలకు పరకాయ ప్రవేశం చేయగలుగుతారు. ఆల్రెడీ మీరు గాన విద్యలో పరిపూర్ణులై ఉంటారు కాబట్టి మిగతా ఆంగిక వాచిక అభినయాలన్నీ ఆ పాత్రకు అనుసారంగా ఈ సాహిత్యాన్ని కనుక మీరు చదివితే అది జీర్ణమైందంటే మీరు ఇంతకు ముందు ఈ పుస్తకం చదవక ముందు మీరు చదివిన తర్వాత మిమ్మల్ని మీరు బేరీజ్ వేసుకుంటే డెఫినెట్లీ దేర్ విల్ బి ఎ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్. థ్యాంక్ యూ సార్. మరి ఒక నటుడిగా, విశ్లేషకుడిగా మీరు ఈ మధ్య మన ఆంధ్రప్రదేశ్లో జరిగేటటువంటి నాటకాలకి, పరిషత్ నాటకాలకు కావచ్చు, పోటీ నాటకాలకు కావచ్చు, న్యాయ నిర్ణేతలుగా హాజరవుతున్నారు. అందులో నా అనుభవాలు ఇది న్యాయ నిర్ణేత అనే కంటే గుణ నిర్ణేతగా వ్యవహరించడం సబబేమో, రెండు వాడచ్చు. కాకపోతే నన్ను ఈ పుస్తకం విడుదలైన తరువాత చాలా మంది పరిషత్ నిర్వాహకులు గుణ నిర్ణేతగా ఆహ్వానిస్తున్నారు. నేను కూడా సమయం కుదిరితే వెళ్తూ ఉన్నాను, చాలాసార్లు అలా వెళ్ళాను. నా అనుభవం ఏంటంటే ఒక్క నిమిషంలో చెప్తాను సార్. హరిశ్చంద్ర తీసుకోండి, ఘన జఘన భారమున ఉంటుంది. అలాగే దుర్గమంబగు ఈ అరణ్యంలో దుర్గమంబగు గాక ఒత్తిపెట్టేస్తున్నారు. ఎందుకంటే పెద్దవాళ్ళు ఎవరో ఒక క్యాసెట్ అలా పాడారు, వాళ్ళని అనుసరిస్తూ దుర్గమంబగు అరణ్యం అని అంటారు. అలాగే అడలచుండిరి మహా ఆర్తారవముల, అది యాక్చువల్ గా మహాతారవముల అంటున్నారు. తారవముల అనే పదమే, తార అనే పదమే లేదు అందులో, మహా ఆర్తారవముల. ఇలాంటివన్నీ నేను వాళ్ళకి చెప్తున్నాను. అంత అభినయంలో కూడా మేళ్ళన్ కీళ్ళను కొమ్మిడిగా బూనని కీళ్ళు చూపిస్తున్నారు. అది కీడులకి బహువచనం కీళ్ళు, మేలుకు బహువచనం మేళ్ళు. మేళ్ళన్ కీళ్ళను ఒక్కొమ్మిడిగా బూను యోగి మనం బురితే అది అక్కడ సమాసం. సో ఇలాంటివన్నీ నేను వెళ్ళడం వల్ల అవన్నీ నోట్ చేసి వాళ్ళకి చెప్తూ ఉంటే వాళ్ళు ఆనందిస్తున్నారు. సంతోషం. అది సార్. మరి మీ సేవ, మీకు ఇట్లాంటి సలహాల సూచనలు కళాకారులు ప్రతి ఒక్కరూ పాటిస్తే మనం అందులో
కొంచెం రాణించే అవకాశం ఉంటుందని నేను కోరుకుంటున్నాను సార్. మరి నేను ఈ మధ్య మీరు ఆ పోటీలకు వెళ్ళిన తర్వాత మీతో పాటు కూర్చున్నటువంటి గోరెటి వెంకన్న సార్ని కూడా కలిశాను. అదే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలు బాలసుబ్రహ్మణ్యం గారు కూడా వచ్చారంట కదా సార్? అవును, వచ్చారు. మేము నాతో సహగుణ నిర్ణేతగా బాలసుబ్రహ్మణ్యం గారు, నేను కూడా. ఓకే సార్. ఈ సందర్భంగా మరొక గొప్ప నాటకమైనటువంటి చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు రచించినటువంటి ఒక గొప్ప సాహిత్యం, అందులో ధార్తరాష్ట్రులకు ఆ పద్యం ఉంది కదా, ఆ పద్య విశ్లేషణ మా ఛానల్ ద్వారా ప్రేక్షకులు తెలియజేస్తే బాగుంటుంది. ఎందుకంటే మీరు చెప్పినట్లు ఆంగికము ఇవన్నీ కూడా సందర్భానుచితంగా చేసే అవకాశం ఉంటుంది. ధాస్తరాష్ట్రులు ఉరుకోదరు ఈసుమై జంప విషభోజనములు పెట్టి ఆ పద్యం సార్ ఏం చేయమంటారు? పద్యం పాడమంటారా, విశ్లేషణ చేయమంటారు? పాడి విశ్లేషణ చేయండి సార్. మాండు రాగం. మాండు రాగం. ధాతరాసులు వృకోదరు ఈసుమై జంప విషభోజనములు పెట్టునాడు నెనరొకెంతియులేక నిదిరించు తరివాని అంబుల బలదోసి అలరునాడు వాడనావతమందు మిమ్మెల్ల చేరికి కౌరవులక్కయిలు కాల్చునాడు కొలువులో యువరాజు కొలజనంబులు మ్రోల ముమిద కట్టిన కోకలుచునాడు రాజసూయార్థమై బృహద్రత తనూజు భీమసేనుని చేత చంపించినాడు విషభోజనంబులు పెట్టునాడు అంబుల బడద్రోసి అలరునాడు మురిద కట్టిన కలుచునాడు బృహద్రత తనూజు భీమసేనుని చేత చంపించునాడు నీకు చుట్టంబునైతి గాని నేడు బాంధవుడు నవ్వుదునా నేను పల్గొనోడ ఈ పద్యం ఏ సందర్భంలో ఉందంటే, కృష్ణుడికి అర్జునుడికి సంవాదం జరుగుతున్నప్పుడు, బావా సుభద్రను పంపించాను, అక్రూరుని పంపించాను, అయినా నువ్వు యుద్ధానికి కోరుకుంటున్నావు కానీ నీ మనసు మారలేదు అని కృష్ణుడు అన్నప్పుడు, నేను అదే అక్రూరుడు సుభద్రలతో మీకు పంపించాను, మీరు మీ పట్టు విడవండి అని ఎన్నో విధాలు ప్రార్థించాను, వాళ్ళ ద్వారా చెప్పాను, అయినా నువ్వు నన్ను క్షమించలేదు కదా బాబా అంటాడు అర్జునుడు. అయ్యో నిన్ను క్షమించేట అంత శక్తివంతుడునా నేను అర్జున అని ఈ పద్యం అంటారు. ఏంటంటే ధార్తరాష్ట్రులు వృకోదరున్ ఈసుమేయి జంప. ధార్తరాష్ట్రుడు అంటే ధృతరాష్ట్రుడు. వృకము వంటి పొట్టగలవాడి అంటే భీముడు. వృకము అంటే తోడేలు. వృక ప్లస్ ఉదరము, తోడేలు వంటి పొట్టగలిగినటువంటి వాడు భీముడు. ఆయన భోజనం చేస్తున్న కొద్ది మనందరికి పొట్ట ముందుకు వస్తుంది, పొట్ట ఎలా వస్తుంది, భీముడికి అలా రాదు, సైడ్కి వెళ్తుంది. అది వృకము యొక్క పొట్ట లక్షణం. అందుకు వృకోదరుడు అనేటువంటి పేరు అతనికి పెట్టి, ఆ ధార్తరాష్ట్రులు వృకోదరున్ ఈసుమేయి జంప ఈర్ష్య ద్వేషాలతో కుళ్ళు కపటంతో తట్టుకోలేక చంపాలని ప్రయత్నించినప్పుడు ఈ కృష్ణుడు కావలసి వచ్చాడు. అవునవును. విషభోజనములు పెట్టి వాడిని నీళ్లలో తోసినప్పుడు రక్షించడానికి కృష్ణుడు కావలసి వచ్చాడు. ద్రౌపది తాలూకా కోకలు వలిచినప్పుడు నిండు సభలోను ఆవిడ్ని మానాన్ని రక్షించడానికి కృష్ణుడు అవసరం అయ్యాడు. అలాగ పలు సందర్భాల్లో ఈ కృష్ణుడు అవసరం అయ్యాడు. మీ అవసరాలన్నీ తీరిపోయి ఇప్పుడు కృష్ణుడితో మీకు పని లేదు కాబట్టి మీరు నాకంటే చాలా ఎక్కువ పరాక్రమవంతులైపోయారు. కాబట్టి ఇప్పుడు కృష్ణుడు అవసరం మీకు లేదు, నేను నిన్ను క్షమించేంత శక్తివంతుడినా అని దెప్పి పొడిచేటువంటి సందర్భంలో ఇక్కడ నాకు ప్రశ్న, నాకు కలిగినటువంటి భావన, అంబుదీనా అంబులునా? అంబు అంటే నీరు, అంబుల అంటే నీళ్ళల్లో తోసిన నీళ్ళల్లో, అంబుధి అంటే నీటిని కలిగి ఉన్నది. నీటిని కలిగి ఉన్నది సముద్రం. అది మామూలుగా అంబు అంటే బాణం అనే అర్థం కూడా. అమ్ము 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 అనాల. అమ్ము ఇట్లాంటివి కొంచెం నాకు అప్పుడప్పుడు కలిగినటువంటి సందేహాలు సార్. పర్వాలేదు. అమ్ముల పొది అంటారు. అమ్ముల పొది అంటే అమ్ముల తూనేరమ్మ. అవును 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 సార్.
ఇక్కడ అమ్ముల ద్రోసి అనే పదం వస్తుంది. అంబుల ఆ. అంబుల పడద్రోసి. అంబుల. ఓకే. అంబు. అంబు అంటే నీరు, ఆహా. నీళ్ళలో త్రోసినప్పుడు. ఓకే, చాలా సంతోషం సార్, మంచి విషయాలు మాకు తెలియజేసినారు. మరి రంగస్థల కళాకారులు చాలా మంది ఆదరణ కోల్పోవడానికి కొన్ని నిర్ణయాలు తీసుకోవటం వల్ల చాలా ఇబ్బంది పడినారు. మరి ఆ నిర్ణయం ఏమంటే చింతామణి నాటకాన్ని అవును. బ్యాన్ చేయటం, నివారించటం, నిషేధించటం. దానిపైన ఒక విశ్లేషకుడిగా మీరు ఎలా స్పందిస్తారు? ఖచ్చితంగా ఇది కాలకూరు నారాయణరావు గారు 100 సంవత్సరముల క్రితం రాసినటువంటి కాలకూరు నారాయణరావు గారు రాసినవన్నీ సమాజ హితం కోసమే రాశారు. అవునవును. సామాజిక సంస్కరణ కోసమే రాశారు. ఎందుకంటే మధుసేవ అంటే ఇప్పుడు వర్తమాన భాషలో చెప్పాలంటే మందు తాగడం, అలాగే వర విక్రయం, వరకట్న సమస్య, అలాగే చింతామణి వేశ్య సంపర్కం సమస్య. ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల్ని తన కలముతో కుళ్ళుతో కడిగి పారేసినటువంటి ఏకైక కవి ఆయన కాలకూరి గారు. అందులో ఒకటైనటువంటి 100 సత్యహరిశ్చంద్ర పుస్తకం కంటే ముందు రాయబడింది. 100 సంవత్సరాలు శతాబ్దం దాటి రాయబడుతుంది. శతాబ్దం పైన కూడా ప్రదర్శించబడుతున్నందుకు ఆ రచయితకి ఆ నాటకానికి పట్టం కట్టి ఒక ఉత్సవం జరపాల్సిన సమయంలో మేము ఊహించని పరిణామం కళాకారులకి శరాఘాతం లాగా, అంటే బాణానికి పక్షికి దైవితే ఎలా వెలవెల్లాడుతుందో అలా శరాఘాతం లాగా మేమందరం ఫీల్ అయ్యాం. కానీ దానికి ఆ పరిస్థితికి దారి తీసిన పరిస్థితులు కూడా విస్మరించదగనివి కాదు. అవును, కొంత ఆలోచించదగిన కవి స్క్రిప్టుని పక్కన పెట్టి సొంత డైలాగులు అనేటివి పెట్టారు. ఓకే, అది నాటకీయత కోసం పెడుతుంటాం. అది కూడా సమాజం తాలూకా హద్దుల లోపల ఉండాలి, కానీ ఏ ఒక్క వర్గం తాలూకా మనస్సులు బాధ పెట్టే విధంగా మనం స్క్రిప్ట్ ని వక్రీకరించకూడదు. అది కొంత జరిగింది అన్నది వాస్తవం. అయితే నిషేధించే ముందు కనీసం నాటక సంఘాలు ఉన్నాయి, పెద్ద పెద్ద అందరికీ తెలిసిన రాష్ట్ర స్థాయి నటులు పద్మశ్రీ గారు, ఎడ్ల గోపాలరావు గారు ఉన్నారు, అలాగే వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, పెద్దవాళ్ళకు 4-5 ఉన్నారు. వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి కొంచెం దీన్ని చర్చించి ఇది చేస్తున్నారంటే అది తప్పు కాదు, ఒక వర్గం తాలూకా మనోభావాలు దెబ్బతింటున్నాయి, దాన్ని తస్మాత్ జాగ్రత్త, అవి మీరు విస్మరించి మిగతా శుభ్రంగా స్క్రిప్ట్ ప్రకారం నాటకం ఆడుకోండి అనైనా కొంచెం హెచ్చరించి ఉండాల్సింది. ఏకపక్షంగా ఒకసారి అది వేటు వేయడం అనేది చాలా మంది వృత్తి కళాకారులకి అది చాలా ఆర్థికంగా చాలా ఇబ్బంది పెట్టింది. సరే, దాన్ని ఇప్పుడు ఏంటంటే ఏదైతే విమర్శ వచ్చిందో ఆ పోర్షన్ ని కాస్త మోడిఫై చేసి వేరే రూపంలో అక్కడక్కడ సీన్లు వైజ్గా ప్రదర్శిస్తున్నారు. ఆ నాటకాన్ని మాత్రం ఆలోచన పూర్వం ఆ పద్ధతిలో ప్రదర్శించట్లేదు, వేటు వేశారు కాబట్టి చేస్తున్నారు. కానీ ఇప్పటికైనా నేను దయచేసి ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మీ ఛానల్ ద్వారాను మరొకసారి మీరు పునఃపరిశీలించి మాకు అది ఆ వేట్ అనేది ఎత్తివేసి కొన్ని షరతులు పెట్టి ప్రదర్శించుకోండి అని ఒక సర్క్యులర్ జారీ చేస్తే మేము ముఖ్యంగా వృత్తి కళాకారులు సార్, దీని మీద ఆధారపడి బ్రతుకుతుండి పొట్ట పోషించుకునేటువంటి కళాకారులు ఎందరో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మళ్ళీ మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారనేసి ప్రభుత్వాన్ని ఈ ముఖంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నిజంగా నేను కూడా ఈ నాటకం బ్యాన్ అయినప్పుడు నేను అటెండ్ అయినటువంటి ఆ నాటకాలకి ఆ నటులకి కొన్ని సలహాలు ఇచ్చినాను అన్నమాట. మామూలుగా కొన్ని పేర్లు చూస్తేనే ఈ కేటగిరీ అనేటువంటిది మనకు సూచిస్తుంది. ఇక్కడ నాటకంలో ఆ పేర్లు ఉన్నాయి కొన్ని. ఆ పేర్లు కాకుండా ఆ పేరుని కొంచెం మాడిఫై చేసి సుబ్బయ్య, సుబ్బారావు ఇట్లాంటి పేర్లు మీరు వాడండి, మీకు ఇబ్బంది లేదు అని నేను చెప్పడం జరిగింది సార్. అప్పుడు ఆనాడు 100 సంవత్సరాల క్రితము ఏ పాటి ఆస్తి ఉండవచ్చు అని చింతామని అడిగితే 40 లక్షల వరకు అన్నారు. కానీ మీరు ఇప్పుడు 40 కోట్ల వరకు అన్నా కూడా ఇబ్బంది లేదు అని అనొచ్చు అని చెప్పి నేను సలహా ఇచ్చినాను అనమాట. మరి మీరు నన్ను ప్రశ్నలు అడుగుతున్నారు, కానీ ఈ విషయంలో నేను కూడా మిమ్మల్ని ప్రశ్న, అసలు మీరేంటి మా పద్య నాటకాన్ని ఇంతగా ప్రేమించుతున్నారు, దీనికోసం ఒక ఛానల్ పెట్టారు, ఊర్లు ఈ కెమెరా పట్టుకొని ఎంతో ఈ ఎండాకాలంలో కూడా ఎండలు సైతం లెక్క చేయకుండా ఎన్నో ప్రాంతాలు తిరుగుతూ
ఒక బహుదూర బాటసారిలాగా మీ కిట్ ఇదంతా చూస్తూ ఉంటే ఎందుకు మా నాటకం మీద మీకు ఇంత ప్రేమ ఎలా కలిగింది? మీరు అసలు ఎవరు, ఎందుకని ఇంత ఇంత చేస్తున్నారు? ఎవరైనా ఇప్పుడు ఏదైనా చేస్తున్నారు, డబ్బులు వచ్చే కార్యక్రమాలు చేస్తున్నారు, కానీ దీనివల్ల మీకు డబ్బులు వచ్చేది కూడా ఏమీ లేదు. భార్య పిల్లలు విడిచిపెట్టేసి కొన్ని జిల్లాలు ఊర్లు తిరుగుతూ ప్రతి ఒక్కరిని ఇలా పరిచయం చేస్తున్నారు కదా. అసలు ఎలా వచ్చింది మీకు థాట్? ఎలా వచ్చింది మీకు? ఎంత అనుబంధం పద్య నాటకం మీద మీకు ఎలా ఏర్పడింది? నిజంగా ఇప్పుడు నేను ఇంటర్వ్యూయర్ అయిపోయాను, క్షమించండి. చాలా సంతోషం సార్. నిజంగా నాకెందుకో అమ్మ ఒడిలో నేను జోలపాటలు విన్నప్పుడే నాకు పాట అంటే ప్రాణం. ముఖ్యంగా నవరసాలు అంటారు కదా, నవరసాల పేర్లు వరుసగా నేను చెప్పలేకపోయినా నాకు ఈ దుఃఖరసాన్ని, శోకరసానికి నేను చాలా బాండింగ్, నాకు చాలా అనుభూతి చెందుతాను. అంటే మానవీయ విలువల్ని, మానవీయ రిలేషన్స్ ని, ఆ బంధాలని ఈ రసం ద్వారా మనం ప్రజలకు తెలియజేయచ్చు అనేటువంటిది నాకు అప్పుడప్పుడు కలుగుతుంటుంది. నేను పుట్టినటువంటి ఆ ఊరు కావచ్చు, ఆ మట్టి వాసన కావచ్చు, ఆ పరిసరాలు కావచ్చు, కొండలు, చుట్టూ కొండలే, గంగిరెడ్డిపల్లి అని ఎటు చూసినా ప్రకృతి మాత పచ్చని చీర కొంగులాగా చుట్టుకున్నట్లుగా కొండలు ఉంటాయి. ఆ కొండలో నాకు ఆలోచన వచ్చినప్పుడు, లేదా మానసికంగా ఏదైనా కొంచెం కలత చెందినప్పుడు కొండల్లోకి వెళ్ళి కొండల బండల మీద, చెట్ల మీద కూర్చొని పద్యాలు, పాటలు పాడుకుంటాను. మిమ్మల్ని మీరు ఓదార్చుకుంటాను నేనే, అంటే ఒక స్ట్రెస్ రిలీవింగ్. అవును. అదే విధంగా ఒక విషయాన్ని ప్రసంగాల ద్వారా గంటల తరబడి చెప్పడం కంటే ఒక పాట రూపంలోనో పద్య రూపంలోనో చెప్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన నాలో కలిగింది. ఆ రకంగా మనకు అందుబాటులో మన పెద్దలు, సాంప్రదాయ కళాకారులందరూ కూడా అందించినటువంటి నాటక రంగము ఈ పరిస్థితిలో ఉంది. ఎంతో మంది మట్టిలో మాణిక్యాలు, టాలెంట్ ఉండి కూడా ఈ మధ్యనే మనము వీరనారప్ప గారి వీడియో మీకు మన ఛానల్లో ప్రసారం చేయడం జరిగింది. ఎంతో టాలెంట్, ఎగ్జాక్ట్ గా మన వెంకటేశ్వరరావు గారి వాయిసే ఉంది. అట్లాంటి కళాకారులు ఎంతో మంది ఉన్నారు. వారి అందరినీ కూడా మన ఛానల్ ద్వారా పరిచయం చేస్తే, ఆ పరిచయం చేయడం వల్ల వారికి ఒక ఆదరణ కలుగుతుంది, గుర్తింపు వస్తుంది. నేను కూడా ఎంతో మందిని కలిసేటటువంటి అవకాశం కలుగుతుంది, పరిచయాలు పెరుగుతాయి. పెద్దల సాంగత్యము పిల్లలకు అదేదో విజ్ఞాన స్ఫూర్తిదాయకము అన్నట్లుగా, జ్ఞానాన్ని పెంచుకోవచ్చు. మా తాతగారి దగ్గర కూడా పంచుకోవచ్చు. అవును సార్, మా తాతగారు మంచి కార్పెంటరు, గంగప్ప అని. ఆయన నన్ను కదిలించేవాడు. హరిశ్చంద్రుడా ఎందుకు ఆ పద్యం పాడినాడు, రాముడా ఆంజనేయుని మీద ఎందుకు ఈ యుద్ధం చేశాడు, వారికి ఎందుకు కలిగింది అని చెప్పి అప్పట్లోనే నేను 5-6 తరగతులు చదివేటప్పుడే చెప్పేవాడు, నన్ను ప్రశ్నించేవాడు. ఆనాడు ఆ మహానుభావుడు వేసినటువంటి ఆ ప్రశ్నావళి ఈ రోజు నలుగురు దగ్గర కూర్చొని మాట్లాడుకునేటువంటి ఒక ఆ అవకాశం నాకు ఒక ప్రేరణగా అక్కడే బీజం పడింది అనుకుంటాను నేను. అవును. ఆ రకంగా కళాకారులతో కలిసి అంతరించిపోతున్నటువంటి కళల్ని కొంచెం మనం ఉప్పందించేటటువంటి ప్రయత్నంలో ఈ రకంగా తిరుగుతున్నాను సార్. ఈ రకంగా తిరగడానికి నా కుటుంబం కావచ్చు, మీలాంటి పెద్దలు కావచ్చు, బాలు గారు లాంటి మంచి మనస్కులు కావచ్చు, వీరందరూ కూడా ఆదరిస్తుండటం వల్లనే నేను ఈ రకంగా వస్తున్నాను సార్. అయితే ఇప్పుడు పద్య నాటక రంగానికి ప్రతి రంగానికి ఈవెన్ ప్రభుత్వాలకు కూడా సొంత టీవీ ఛానల్స్ ఉన్నాయి. అవునవును. పత్రికలు, టీవీలు కూడా ఏదో ఒక పార్టీకి ఓరియంట్ అయిపోయినాయి. అవును. ఒక పార్టీకి ఒక టీవీ ఉంది, అవునవును, ఒక ఛానల్ ఉంది. సో మేము కూడా మిమ్మల్ని చూస్తే గుండెలు గర్వంగా చెప్పుకోవచ్చు, మాకు ఛానల్ ఉంది. మా పద్యనాటక కళాకారులకి ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పద్యనాటక కళాకారులందరికీ మాకు ఒక ఛానల్ ఉంది, అదే తేనె తెలుగు ఛానల్ మాది. మాకు కూడా ఒక ఛానల్ ఉంది, కళకి కళాకారులకి అభిషేకం చేస్తున్నారు. ఎస్, వీఆర్ ఆల్సో హ్యావింగ్ ఏ ఛానల్. థ్యాంక్ యూ సార్. ఆ రకంగా ఇచ్చేస్తున్నాను. మరి మీ దగ్గర ఎన్నో విషయాలు మాట్లాడుకోవాలా, మరి మీరు వృత్తిరీత్యా ఆ డ్యూటీకి హాజరు కావాలి కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదు. మరొకసారి మళ్ళీ కలుస్తాం మీతో. మరి ఈ సందర్భంగా కలిసినటువంటి ప్రతి కళాకారునికి, పెద్దవారికి కూడా మా ఛానల్ తరపున ఒక చిన్న ప్రశంసా పత్రం ఇవ్వాలనేటువంటి ఒక ధోరణిలో కళాకారులను కలుస్తున్నాం. మరి మీరు కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. మరి మా తరపున, మా ఆత్మ సంతృప్తి కోసం ఒక చిన్న ప్రశంసా పత్రాన్ని, అలాగే మా ఛానల్ తరపున, మన ఛానల్ తరపున, మన కళాకారుల ఛానల్ తరపున మీరు భవిష్యత్తులో
ఎంతో మందికి ఎన్నో విషయాలు తెలియజేసి మన సాంప్రదాయ కళలను బ్రతికించేటటువంటి ప్రయత్నంలో మా గురువులుగా మిమ్మల్ని మేము స్వీకరిస్తూ డోంట్ మైండ్ ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ కలకాలం వర్ధిల్లాలనేటువంటి నినాదంతో ప్రేక్షక దేవులందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తూ ఇంతటితో ఈ కళాభిషేకాన్ని ముగిస్తున్నాం.